ఎన్ని ఎన్ని కేసులు తిప్పుతారో చెప్పండి అని చెప్పేసి ఛాలెంజ్ చేస్తున్నారు కదా. ఏమండి, తలకు కొబ్బరి నూనె రాసుకున్నట్టు మీసాలకు రంగు వేసుకున్నట్టే లిప్స్టిక్ కూడా రాసుకుంటారండి. అది దట్ ఈస్ వెరీ కామన్. అది దాన్ని పెద్ద ఏదో అందమనో మేకప్ అనో అనేంత ఇది కాదు. అది టూ మచ్. అది అది సమస్యలే బాడీ షేమింగే. బాడీ షేమింగ్ కింద కేసు పెట్టాల్సిందే. అసలు ఎక్కడ తయారవుతారండి ఇట్లాంటి వాళ్ళందరూ? నిజంగా అనకూడదు అంటేనేమో ఏకవచనంతో కూడా మాట్లాడారు కాబట్టి ఆగుతున్నాను. వెంకటకృష్ణ ఇందాక నుంచి చాలా నా సంగతి మీకు తెలుసు. మామూలు తమాయించుకున్న బాలకోట గారు ఒక్కటే నిమిషం అంటే మనం ఇప్పుడు మామూలు ఏకవచనంతో కూడా మాట్లాడకూడదు అని చెప్పననే ఆగుతున్నాను. కానీ ఎవడండి అసలు వాడు? మామూలు ఈ రోజు అనిత గారు కాదు, ఇంకో యామిని కాదు, ఇంకొకరని కాదు, ఎవడన్నా అసలు మాట్లాడడానికి? మేము పెట్టుకునేమంటారు లిప్స్టిక్ కాదు, బొట్టు కాదు, మా ఇష్టం. ఈ భారతదేశంలో, స్వతంత్ర భారతదేశంలో హక్కులు మాకు లేదా? మాకు నచ్చినట్టుగా మేము ఉండడానికి అని చెప్పని అసలు అయినా కూడా మొహానికి వేసుకున్న దాని గురించి అంటే అంతకంటే నీకేం దొరకలేదండి బతుక్కి. మీ బతుక్ నేను నిజంగా అంటున్నాను కదా, వైసీపీ వాళ్ళ బతుక్కంతా ఇంతేనండి. ఆ రాజకీయాల్లో ఎస్పెషల్లీ కూటమి పార్టీలో ఉన్న మహిళల పట్ల వాళ్ళ మీద పడి క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం తప్పితే, వాళ్ళని మాట్లాడడం తప్పితే వాళ్ళ వేరే బతుకులేదా? అంటే ఇక్కడ యామిన్ గారు ఇక్కడ ఒకటి ఉంది. బాలకోటే గారు అన్న పాయింట్ లో వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే అదే వైసీపీకి చెందిన మాజీ మంత్రులు గాని నాయకులు గాని ఒక్క మాట మీరే చెప్పండి. వైసీపీకి చెందిన మహిళా నాయకులు కానీ, మాజీ మంత్రులుగా పనిచేసిన మహిళలు కానీ, లేకపోతే ఇప్పుడు మహిళల నాయకులు కానీ, వాళ్ళు కూడా లిప్స్టిక్ అని, అందం అని, మేకప్ అని మీలాంటి వారిని, తేజస్వి లాంటి వారిని, లేకపోతే అనిత గారి లాంటి వారిని మాట్లాడుతున్నారు. ఏది వాళ్ళ వేసుకుని కూర్చునే ప్రెస్ మీట్ లో. సారీ, నేను వాళ్ళని అనట్లా, కానీ ఎగ్జాంపుల్ కోసం చెప్పాల్సి వస్తుంది. వాళ్ళే గనక నిజంగా వెంకటకృష్ణ గారు వాళ్ళు నిజంగా వాళ్ళల్లో ఒక ఆడవాళ్ళని అంటే వ్యతిరేకించాలని చెప్పిన భావన ఉంటే వాళ్ళ పార్టీ 5 సంవత్సరాలు పాలన చేసినప్పుడు అసెంబ్లీ సాక్షిగా ఇంకా నేను అనకూడదు కానీ వాళ్ళే మగవాళ్ళని రెచ్చగొట్టే విధంగా మాట్లాడి ఉండరు కదా. పీతల సుజాత గారిని ఎంత బాడీ షేమింగ్ చేశారో అప్పుడు గుర్తుంది కదా. భారతిరెడ్డి ఇప్పుడు దీనికి అసలు ఆయన సొంత భర్తని ఇలా సమర్థిస్తుంటే ఆమెను కూడా ఏమంటాం మనం? అసలు జగన్మోహన్ రెడ్డి దగ్గరుండి శభాషణ అని అంటుంటే వీళ్ళు ఇంకా దీన్ని రేపు నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఇంతవరకు వీళ్ళు దిగజారడంగా తెగించారు. దిగజారడం ఒక ఎత్తు, తెగించారు. ఇక్కడి వరకు తెగించిన వాళ్ళంటే సామాన్య మహిళల పరిస్థితి ఏంటని నేను అడుగుతున్నానండి. ఇప్పుడు రాష్ట్ర హోంమంత్రి అనిత గారి పరిస్థితి ఈ విధంగా ఉంటే ఆడపిల్ల స్కూల్కి వెళ్ళే ఆడపిల్ల, కాలేజ్కి వెళ్ళే ఆడపిల్ల, లేదంటే ఉద్యోగాలు చేసుకున్న మహిళలు, రోడ్డు మీద పండ్లు కూరగాయలు అమ్ముకునేటటువంటి మహిళలు, సాధారణ మహిళల పరిస్థితి ఏంటి? ఇదే వైకాపా నాయకులు కానీ, ఇదే వైకాపా కార్యకర్తలు కానీ వారిని నిజంగా ఇంకా మనం అనకూడదు కానీ ఎంతకైనా సరే తెగిస్తే ఏంటి? ఎవరిది బాధ్యత? ఏంటి పరిస్థితి ఏంటి? రైట్, ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత తేజస్వి గారు ఒక చిన్న బయట తీసుకుందామా. బ్రేక్ తీసుకుందాం.